మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గా గన్ పేల్చే టైం వచ్చిందా? ఎందుకంటే ఈ పండగకి డ్రాగన్ టీజర్ లాంచ్ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఖచ్చితంగా డ్రాగన్ సైలెంట్ గా వచ్చి టీజర్ రూపంలో పొంగల్కి హల్చల్ చేస్తాడనే అంచనాలు కూడా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఇంతవరకు ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. నిజానికి మొన్న వీకెండ్ కి అనౌన్స్మెంట్ రావాలి, కానీ రాలేదు. టీజర్ కాకపోయినా గ్లింప్స్ అయినా వస్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు, అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ సంక్రాంతికి పాన్ ఇండియా నుంచి లోకల్ మూవీస్ వరకు చాలా పోటీ ఉన్న టైంలో అప్డేట్ అవసరమా అన్నది డ్రాగన్ నిర్మాత నిర్ణయం అనే మాట వినిపిస్తోంది. కానీ అసలు థియేటర్లో ఏ సినిమా ఆడుతున్నా దానికి దీనికి పోలిక ఏంటి అనేది దర్శకుడి ప్రశ్న అని తెలుస్తోంది. ఈ డిస్కషన్ తర్వాతే సాలిడ్ నిర్ణయాలు తీసేసుకున్నారా? డ్రాగన్ గన్ పేలటం ఫైనల్ అయిందా? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అర్జెంట్ గా అప్డేట్ కావాలి. సంక్రాంతి సందడి సందర్భంగా పక్కాగా డ్రాగన్ టీజర్ వస్తుందనే ప్రచారం జరిగింది. ఎన్నడూ దర్శకుడు కానీ ఎన్టీఆర్ కానీ ఆ ప్రచారాన్ని ఖండించలేదు, సపోర్టు చేయలేదు. సైలెంట్ గా డ్రాగన్ షూటింగ్ తో బిజీ అవుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ సైలెన్స్ ని బ్రేక్ చేయాల్సిన టైం వచ్చేసింది. డ్రాగన్ గ్లిమ్స్ ఎప్పుడో వదలాలి, కానీ అప్పట్లో వార్ 2 మూవీ టీం రిక్వెస్ట్ చేసింది. వార్ 2 విడుదల టైంలో జనాల అటెన్షన్ మరోవైపు పోకుండా ఉంటుందని డ్రాగన్ ప్రోమోని ఎన్టీఆర్ బర్త్డే టైంలో వదలాల్సింది వదలలేదు. కట్ చేస్తే ఇదంతా జరిగి నెలలు గడుస్తుంది. కొత్త ఏడాది వచ్చింది. ఏకంగా సంక్రాంతి సందడి పెరిగింది. డెఫినెట్గా ప్రతి ఫిలిం టీం ఇలాంటి ఫెస్టివల్ అకేషన్లో చిన్న పోస్టర్ని రిలీజ్ చేసి పండగ విషెస్ చెప్పడం కామన్. కానీ ఈ పొంగల్కి ప్రోమోతో డ్రాగన్ టీం దిమ్మ తిరిగి సర్ప్రైజ్ ఇస్తుందనుకున్నారు. అలానే ప్రచారం జరిగింది. కానీ రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ లాంటి సినిమాలు సందడి ఉన్న టైంలో డ్రాగన్ గ్లిమ్స్ని వదలొద్దని ప్రొడ్యూసర్ అన్నట్టు తెలుస్తోంది. కానీ ఎన్టీఆర్ మాత్రం పండగకి గ్లిమ్స్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేశాడట. నిమిషం మీద 25 సెకండ్ల నిడివితో గ్లిమ్స్ ప్లాన్ చేయడంతో ఇది టీజరా అన్న డౌట్లు పెరిగాయి. కాకపోతే అసలు డైలాగ్స్ లేకుండా కేవలం మాంటేజ్ షాట్స్తోనే టీజర్ని నింపేసినట్టు తెలుస్తోంది. అదే డైలాగ్స్తో అయితే అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పేందుకు నెలల టైం పడుతుంది. కాబట్టి డైలాగ్స్ లేకుండా ఈ టీజర్ని ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఆల్రెడీ టీజర్ కట్ చేశారు, కానీ ఆర్ఆర్ స్కోర్ జరుగుతుందని తెలుస్తోంది. మోస్ట్లీ 14 సాయంత్రం లేదంటే 15 ఉదయం ఈ టీజర్ రావచ్చనే అంచనాలున్నాయి. అయితే డ్రాగన్ గ్లిమ్స్ని జపాన్ యాక్టర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో లాంచ్ చేయించాలనేది ఇన్అఫీషియల్ ఐడియా. అలానే టీం చర్చించినట్టు సమాచారం. మరి జపాన్లో ఏ నటుడితో ఈ గ్లిమ్స్ని లాంచ్ చేయించాలని అనుకున్నారో మాత్రం రివీల్ కాలేదు. కానీ ఫైనల్గా పండక్కి ఎన్టీఆర్ఏ తన అకౌంట్లో ఈ గ్లిమ్స్ని లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.